ఎవరైనా బుక్స్ తీసుకొని వారు ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ కాస్ట్ 100 రూపీస్. ఓకేనా? ప్రతి ఒక్కరి బుక్ తీసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా నేను. 11 వరకు ఎంత అయితే అంత చెప్దాం మనం. 11కి టీ బ్రేక్ తీసుకున్నాం. నెంబర్ 1 ఫస్ట్ టాపిక్ శిక్షణ. అందరు చెప్పండి. అసలు శిక్షణ అంటే ఏంటి, ట్రైనింగ్ ఎందుకు అనేది ఫస్ట్ టాపిక్ ఇస్తున్నాం మనం. ఓకేనండి? దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము. మీ మెటీరియల్ ఓపెన్ పెట్టుకోండి, నోట్స్ పక్కన పెట్టుకోండి. ఈ మెటీరియల్ మీదే, మీ పేరు రాసుకోండి, మెటీరియల్లో ఏమైనా రాసుకోండి, మీదే మెటీరియల్, ఇది యూజ్ చేయండి. దాచిపెట్టుకొని కాదు, ఇది మీ బైబిల్లో పెట్టుకొని చక్కగా బైబిల్ కవర్లో సరిపోతుంది. ఇది బైబిల్ కవర్ పెట్టుకొని సైజ్ తయారు చేశాం. ఇది దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము. అందుకతడు, మనకు ఎక్కడి నుంచి కావాలంటే అయితే అక్కడి నుంచి చదవాలి అందరు కూడా. అయితే, అందరు చెప్పాలా? అయితే, గట్టి చెప్పాలా? అయితే. 1 మినిట్ అందరు తీసుకోండి. మా మెటీరియల్ ఉంది, మెటీరియల్ ఓపెన్ చేయండి. రాసేది ఏం లేదు, వినండి ఫస్ట్, తర్వాత అవసరమైనది రాసుకోవాలి మీరు. మెటీరియల్ రెడీగా ఉంది. ఇప్పుడు మెటీరియల్ ఉన్న పాయింట్స్ చెప్తాను నేను. అవసరమైన పాయింట్ అక్కడ మీకు ఏదైనా దేవుడు మాట్లాడితే నోట్స్ రాసుకో. మెటీరియల్ ఓపెన్ పెట్టు, అందరు చదవాలా. 1 2 3 స్టార్ట్. అయితే ఎక్కడి నుంచి? అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. గట్టి చెప్పాలా? అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారనుందా, దేవుని ఎరుగువారనుందా? గట్టి చెప్పాలా? దేవుని ఎరిగిన వారు అంటే ఏంటి, తమ దేవుని ఎరిగిన వారంటే ఏంటి? ఏమన్నారు? అదే తమ దేవుడు అంటే ఏంటి, దేవుని ఎరగడం అంటే ఏంటి? దేవుడు అంటే జనరల్ నాలెడ్జ్. తమ దేవుడు అంటే ఎవరు అక్కడ చెప్పిందమ్మా? కాదు. తమ దేవుడు అంటే ఏంటి? ఇంకా కొంచెం వివరించాలా? వారి జీవితంలో ప్రభు చేసిన కార్యంలో స్పష్టంగా ఎరిగినవారు. ఓకే, ఆలోచిస్తున్నారు మీరు. వెరీ గుడ్. ఇంకా దేవుని ఎరగడము, తమ దేవుని ఎరగడము తేడా చెప్పాలి మీరు. ఇప్పుడు మీకు ఉదాహరణ ఇస్తాను నేను, బాగా పట్టుకోవాలి మీరు. ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలా? ఇక్కడ మీకు ఒక మంచి ఏదైనా ఒక హోటల్ పేరు చెప్పండి. మంచి హోటల్ ఇక్కడ చెప్పండి. ఇక్కడ శ్రీకాకుళమా లేదా వైజాగ్లో మీరు మంచి హోటల్ చెప్పండి. మంచి భోజనం బావుడే హోటల్ చెప్పమ్మా ఒకటి. లేదా చెప్పాలా? నాయుడు రెస్టారెంట్. నిలబడండి సిస్టర్ అక్కడ. పెద్దామ నిలబడతా ఉంటాం. మీరు ఎన్నిసార్లు వెళ్తారు? వెరీ గుడ్. వినాలి అక్కడ. సిస్టర్ మీరు భోంచేశారు అక్కడ? గట్టి చెప్ప, వినాలి అక్కడ. నాయుడు రెస్టారెంట్లో భోజనం బాగుంటుంది అంటారా, బాగుంది అంటారా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఏమన్నారు అమ్మా? బాగుంది అంటారా, బాగుందంట అంటారా? బాగుంది అంట అనేవారికి, బాగుంది అనేవారికి తేడా ఏంటి చెప్పాలి? చెప్పాలా? వెరీ గుడ్, మాట్లాడుతున్నారు మీరు. మీరేమంటారు? బాగుంది అంటారా, బాగుందంట అంటారా? ఎట్లా చెప్పారు? గట్టి చెప్పాలా? ఎవరైనా దేవుడు ఎవరో రుచి చూస్తేనే తమ దేవుని ఎరిగినట్టు లెక్క. నువ్వు బైబిల్ చదువుకొని బీటీఏ చేసి సీటీఏ చేసి వారికి వ్యతిరేకం కాదు. దేవుని గూర్చి నీకు తెలుసు, కానీ నీ దేవుని గురించి నీకు తెలియదు.
నీ దేవుడి గురించి నీకు ఎంత తెలిస్తే అంత బలం వస్తుంది నీకు. నీ దేవుడు నీకు తెలుసంటానా తెలుసా? గడి చెప్పాలా? ఏం తెలుసు? ఎంతో తెలుసో నీ జీవితం బట్టి తెలుస్తుంది. నీ జీవితంలో బలం ఉందా లేదా దాన్ని బట్టి నీ దేవుడు నీకెంతో తెలుస్తుంది. చిన్నదానికి పెద్దదానికి కష్టాలకు బాధలకు కృంగిపోయి వెనక్కిపోయి చర్చి మానేసి బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నావంటే ఎంత బలం ఉందో నీకు తెలుసు. అంత తెలుసని అర్థం నీకు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు. ఇంకో ఉదాహరణ చెప్తున్నాను నేను. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడా లేదా? ఒకసారి సందర్భంలో అందరు చెప్పాలా? గడి చెప్పాలా? అప్పుడు ఎవరు చూశారు యేసు ప్రభు శిలువలో నీళ్ళ మీద నడిచేది? గడి చెప్పాలా? గడి చెప్పాలా? రాంగ్ ఆన్సర్. ఎవరు చూశారంటున్నా నేను. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉండి వచ్చి చూసేది ఎవరు చూశారు? గడి చెప్పాలా? ఓన్లీ పేతురు చూశాడా? అందరు శిష్యులు చూశారా? మరి పేతురు చూశాడంటావేంటి? అందరు చెప్పాలా? అందరు శిష్యులు చూశారు. చెప్పాలా? గడి చెప్పు. గట్టి చెప్పాలా? అందరు శిష్యులు చూచారు. ఒకటే లెవెల్లో చెప్పు. ఎవరు అక్కడ మాట్లాడడం లేదు, అక్కడ పలుకు. కానీ ఎవరు నడవాలని అనుకున్నారు? గడి చెప్పు. ఎందుకు? చూసింది అందరూ, కానీ నడవాలనుకుంది ఎందుకు? ఏమండి? నిలబడ బ్రదర్. అతనికి పక్కనోళ్ళందరూ ఎవరు రాకపోయినా అతనొక్కడే నడవాలని ఎందుకు అనుకున్నాడు? అతనికి ఆసక్తి ఉంది. ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం ఉంది అంటున్నాడు. ఇంకా వేరే ఆన్సర్ చెప్పాలి నాకు. ఆయన నడవగలుగుతున్నాడు, నేను కూడా. నీవే అయితే నేను కూడా నడవాలని అంటున్నాడు లేదా? ఎందుకు అంటున్నాడు అట్లా? మిగతా వారంతా అనడం లేదు కదా, ఇతను ఒక్కడే ఎందుకు అంటున్నాడు? ఏమండి? కొంచెం తొందర మనిషా? తొందర మనిషి అయితే అట్లా చెప్పాలా? వెరీ గుడ్, మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడాలి అట్లా, నాకు చెప్పాలా? అతను ఒక్కడే ఎందుకు నడవాలనుకున్నాడు? చెప్పాలా? అదే నేను చెప్పేది ఇప్పుడు. బైబిల్ అందరూ చదువుతారు, కానీ ఆయన చేసినట్టుగా, ఆయన చెప్పినట్టుగా, ఆయన యేసు ప్రభు ఎలా చేశాడో అలా నేను కూడా చెయ్యాలనుకున్న వాళ్ళకే తమ దేవుడు ఎవరో తెలియాలని అర్థం. మొదలు పెట్టాడా లేదా నడవడానికి? చెప్పాలా మీరు? చెప్పండి. తరువాత మునిగిపోయిన తర్వాత ఒక్కసారైనా నడిచాడా లేదా? గడి చెప్పాలా? జీవితంలో మర్చిపోతాడా? చెప్పండి గట్టిగా, క్లాప్స్ కొట్టి గట్టిగా. ఇప్పుడు మిగతా శిష్యులకు తమ దేవుడు తెలుసా? పేతురుకు తమ దేవుడు తెలుసా? గడి చెప్పు, గడి చెప్పు, గడి చెప్పాలా? ఇక్కడ కూర్చున్న నీవు కూడా నీ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడో అది నీకు తెలియకపోతే తమ దేవుడు నీకు కూడా తెలియదు. నీ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడో నీవు కూడా అలా చేయాలా? యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా నడిచి ఏం చేశాడో, నేను కూడా నడవగలనని వచ్చిందా లేదా అతని లోపల? ఇక్కడ కూర్చుని నీవు ఏ పాపము, ఏ శాపము, ఏ కష్టము, ఏ డబ్బుల సమస్య, అనారోగ్య సమస్య ఏది ఉందో నీకు, ఆ సమస్యలో కూడా నీ దేవుని శక్తిని అనుభవించి నీ దేవుని మాట విని విడుదల పొందుకుంటే అప్పుడు నీకు తమ దేవుడు తెలిసినట్టు లెక్క.
దేవుని ఎరిగిన వారికి బలం రాదు, తమ దేవుని ఎరిగిన వారికి బలం వస్తుంది. తమ దేవుడు తెలియాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ రావాలి. నువ్వు టైం పక్కన పెట్టాలి, నువ్వు అన్ని పనులు పక్కన పెట్టి కూర్చోవాలా. అప్పుడే నీకు తమ దేవుడు తెలుస్తాడు. మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే ఎవరు జవాబు చెప్తారు? లోకములో వారు ఏమనుకున్నారు సరే, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు ఎవరు జవాబు చెప్తారు? ఫస్ట్ పేతురు ఏం చెప్తాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని అతనికి ఎవరు చెప్పారు? చెప్పాలా? బైబిల్ చదవలను, అతనే గుర్తించాడు. బైబిల్ చదవలను, బైబిల్ చదువు సరిగ్గా. దేవుడే అతనికి బయలుపరిచాడు. నా ప్రశ్న వినాలి అక్కడ. మిగతా శిష్యులకు బయలుపరచంది అతనికే ఎందుకు బయలుపరచబడింది? గడి చెప్పాలా? వినాలి ఇక్కడ. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా నేను. మిగతా శిష్యుల కంటే పేతురు ఆత్మీయ స్థాయిలో ఉన్నతంగా ఉన్నాడు. మిగతా వారి కంటే తమ దేవుని ఎరుగుటలో అతను ఒక స్టెప్ ఎక్స్ట్రాలో ఉన్నాడు. ఎందుకంటే మిగతా వారు నడవలేకపోయినప్పటికీ ఇతను నడిచాడు కాబట్టి దేవుని సంగతులు అతనికి స్పష్టముగా అర్థమవుతాయి. ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారు, పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ సంఘములో, మీ కుటుంబాల్లో, మీ గ్రామములో ప్రజల కంటే ఎక్కువ ఆత్మీయ స్థితిలో నీవు ఉండాలనా, ప్రజల కంటే తక్కువ ఆత్మీయ స్థితిలో నీవు ఉండాలనా? గడి చెప్పండి. అప్పుడే దేవుడు నీకు బయలుపరుస్తాడు. తమ దేవుని ఎరగడం ఈ రోజు నుంచి నీకు అలవాటు కావాలా? నీ ప్రతి పరిస్థితుల్లో దేవుని శక్తి, దేవుని మాట, దేవుని జవాబు, దేవుడు ఏం చేయగలడో రుచి చూచిన వాడే తమ దేవుని ఎరిగినవాడు. తమ దేవుని ఎరిగిన వారికి ఏమొస్తుంది చెప్పాలి? అందరూ చెప్పాలా? బలము. గడి చెప్పాలా? అంటే ఆత్మ బలంగా ఉంటుందా, శరీరం బలంగా ఉంటుందా, మనసు బలంగా ఉంటుందా? గడి చెప్పాలా? శరీరము చెప్పాలా? శరీరం బలంగా ఉండదా? మనస్సు చెప్పండి. బలం అంటే 3 బలంగా ఉండాలా, ఓన్లీ ఆత్మనే బలంగా ఉండాలా? గట్టి చెప్పాలా? 3 బలంగా ఉంటాయని వారు చేతులెత్తు. ఏంటి చేతులెత్తడానికి భయపడుతున్నారు? ఇప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ 3 బలంగా ఉంటే మనం సేవ చేయగలుగుతామా? శరీరము బలహీనంగా ఉంటే సేవ చేయగలుగుతామా? గట్టి చెప్పండి. మరి మీకు 3 బలంగా ఉండేది కావాలన్నా, ఓన్లీ ఆత్మ బలంగా ఉండేది కావాలా? నిలబడండి సిస్టర్, మీరు నిలబడండి. ఏమంటున్నారు మీరు? ఆ శరీరము ఎందుకు బలహీనమవుతుంది? నీ శరీరం శోధనలు. ఏం శోధనలు? తిండి శోధనలా? జాగ్రత్త, ఇదే మనం నేర్చుకోవాల్సింది. కొన్ని విషయాలు చెప్తాను నేను. మనము కూడా మన శరీరము, మన మనస్సు, ఆత్మ 3 బలంగా పెట్టుకోవడానికి నీకు క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండాలి. సాధ్యం కావాలా మనకు? ఎందుకంటే ఎంతో బాధతో చెప్తున్నా నేను. చాలామందికి మంచి మనసుతో సేవ చేయాలని ఉంది, కానీ వారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జాగ్రత్త, మెయింటైన్ చేసుకోవాలి. మనం తెలుసుకోవాలా, విషయాలు తెలుసుకోవాలా. దేవుడిని తెలుసుకో. దేవుడు చెప్తాడు నీకో, దేవుడు చెప్తాడమ్మా నీకు. ఏమని? ఎక్కువ మటన్ తింటున్నా, తగ్గించని చెప్తాడు దేవుడు. ఒక చోట వెళ్తే ఆయన ఇన్షర్ట్ వేయలే, ఇన్షర్ట్ కిందికి బటన్స్ కిందికి ఇచ్చిపెట్టేశాడు. ఏమండి అంటే, ఏం చేస్తాం సార్, మధ్యప్రదేశ్ కొంచెం పెరిగింది కాబట్టి అన్నాడు. ఏమండి, మీరు జాగ్రత్త వినాలి. నేను దేవుడు ఇచ్చిన పనిని ముగించడానికి మనం శరీరము సహకరించాలనా లేదా? గడి చెప్పాలా? పోలీసు వారు, మిలిటరీలో ఉన్న వాళ్ళు మితానుభవం కలిగి ఉంటారా? ఎట్లంటే అటు తింటారా? చెప్పాలా?
సైనికుల కంటే మనము పవర్ఫులా, సైనికులు పవర్ఫులా? గడి చెప్పాలా? సైనికులు పవర్ఫుల్ అంటే నీకు అర్థమే కాలే. ఒక పాస్టర్గా, ఒక విశ్వాసిగా మనము పవర్ఫుల్గా ఉండాలి ఈ కాలంలో. అర్థమవుతుందా? ఏం చెప్తున్నంటే, తమ దేవుని ఎరిగి బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారుగా తయారు కావాలి మనము. నీ సంసారము, నీ కుటుంబము, నీ చర్చికేనా దేవుని కోసం బలమైన కార్యాలు బయట కూడా చేయాలనా? చెప్పాలి మీరు. బయట చేయాలంటే నీ శరీరం కూడా సహకరించడానికి మైండ్ పెట్టుకోండి. ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉంటే సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా మీకు. నో ప్రాబ్లం. మీరు అడగండి, దేవుడు స్వస్థపరుస్తాడు. కొన్ని విషయాలు నేను చెప్తా టాపిక్స్లో. మీరు ఏం చెప్తున్నానంటే, నేను తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఉండడం అంటే మొత్తం 3 కూడా బలంగా ఉండే స్థాయిలో నువ్వు పెట్టుకోనికి ఛాన్స్ ఉంది. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది. మాటకు మాట మాట్లాడేస్తారు. ఆయన పాస్టర్ గారు చాలా మంచివాడండి, కానీ కోపం ఎక్కువ అండి అంటారు కొంతమంది. ఓపిక లేదండి, ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టం. అలా నువ్వు జాగ్రత్త. మనం నేర్చుకున్నాం. మనం మారడానికి వచ్చాం కదండి, అవునా కదా? నేర్చుకుందాం. మనము ఎక్కడ బలహీనం ఉందాం, బలపరచబడదాం. గొప్ప కార్యములు చేయడం ఎప్పుడు సాధ్యమవుతుంది? బలంగా ఉంటేనే. అవునా కదా? ఏలియా గొప్ప కార్యములు చేశాడా లేదా? గడి చెప్పాలా? మీరు నిలబడండి. మీరు పాస్టర్గా ఉన్నారా? ఎక్కడ? కొత్తగూడ. వెరీ గుడ్. ఏలియా ఏం గొప్ప కార్యం చేశాడు? సారెపత విధురాలు ఒకటే. ఇంకా ఇంకో గొప్ప కార్యం చేశాడనా? గుర్తుందా మీకు? బైబిల్ చదువుతున్నావా లేదా? నువ్వు బైబిల్ చదవాలా? ఒక సందర్భములో వర్షము రాకుండా చేశాడు. తర్వాత ఇశ్రాయేలును పిలిచి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం. బయలు దేవుడైతే బయలు ఆరాధించండి, నిజమైన దేవుడైతే అని పిలిచాడు లేదందరినీ. పిలిచినప్పుడు వాళ్ళ దేవతలు మీరు ప్రార్థన చేసుకోండి, ఇక్కడ అగ్ని దిగి కాల్చివేయాలన్నప్పుడు వాళ్ళ దేవతలు ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిందా? ఇతను ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అగ్ని దిగి వచ్చి కాల్చబడిందా లేదా? గొప్ప కార్యమా కాదా? క్లాప్స్ కొట్టాల, గట్టి కొట్టాలా. ఇప్పుడు ఆ ఏలియా గారు చూస్తున్నారా? ఇప్పుడు నా ప్రశ్న వింటున్నారు మీరు? ఆ ఏలియా పాత నిబంధనలో వ్యక్తి ఇప్పుడు మనల్ని అందరినీ చూస్తున్నాడా లేదా? గడి చెప్పడం లేదు అక్కడ. ఎందుకు చూస్తున్నాడు? చూద్దాం, ఎవరైనా చెప్తారా ఆన్సర్? ఎవరైనా చెప్పాలి. ఎందుకు చూస్తున్నాడు వాళ్ళు? ఏమండి? గడి నిలబడు. ఏమన్నావు? కొంచెం దగ్గరికి వస్తున్నాను. ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. వినాలి ఇక్కడ. ఏలియా మిగతా భక్తులందరూ ఏం చూస్తున్నారంటే, మాకంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని చూస్తున్నారు. క్లాప్స్ కొట్టి గట్టి కొట్టమ్మా. రాసుకోనికి టెన్షన్ పడొద్దు, నేర్చుకో కరెక్ట్గా. ఏలియా ఏం చేస్తున్నారంటే, మా కాలంలో మేము ఆ గొప్ప కార్యాలు చేశాము, మీ కాలంలో మీరు మాకంటే గొప్ప కార్యాలు చేయాలని చూస్తారని అనుకుంటా ఉంటే, నీవు ఏలియాను ధ్యానించి, దావీదు ధ్యానించి, యోసేపు ధ్యానించి, దానియేలు ధ్యానించి ఎప్పుడు చేస్తావు గొప్ప కార్యములు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరంటే ఎనీ టైం చేయగలుగుతారా? ఓన్లీ పాత నిబంధనలో చేయగలుగుతారా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పు.
ఇంకా గట్టి చెప్పు. ఇది నేర్చుకోవాలను. చాలామంది ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంది. మా కుటుంబము మా సంఘములో కార్యాలు జరిగితే చాలు. రాంగ్. దేవుడు నిన్ను నన్ను తరానికి ఆశీర్వాదంగా చేశాడు. నీవు కుటుంబానికే పరిమితమైపోతున్నావు, నీవు చర్చికే పరిమితమవుతున్నావు. రాంగ్. నీవు దేవునికి, ఈ తరానికి దేవుని సేవ చేసేవారిగా కావాలా, ఈ దేశానికి సేవ చేసేవారికి కావాలా, ఈ ప్రపంచానికి సేవ చేసేవారిగా దేవుడు నిన్ను చూస్తుంటే, నీవు నీ కుటుంబానికే పరిమితమైపోయి నీ చర్చికే పరిమితమవుతున్నావంటే ఎక్కడో నీకు సరిగ్గా అర్థం కాలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను బలవంతుడు బంధించకుండా లోపల ఎవరైనా దోచుకొనగలరా? వచనం ఉందా లేదా? ఒక వచనము, బలవంతుని బంధించకుండా దోచుకొనడం సాధ్యమా? చెప్పాలా? గట్టి చెప్పండి. అంటే బలవంతుని ఇంటిలో ఉన్నది దోచుకోవాలంటే దోచుకునేవానికి ఎంత బలం ఉండాలి? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? బలవంతుని కంటే ఎక్కువ బలవంతులు కావాలా. కరెక్ట్ కదా? వినాలి, ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను నేను. ఏ గిరిజన గ్రామములో, ఏ ప్రాంతాలలో ఏ ప్రజలు దేవుని దగ్గర రాకుండా ఏ సైతాను శక్తులు, అపవిత్ర శక్తులు వారిని బంధించున్నాయో వాటికంటే బలవంతులుగా నీవు కావాలని దేవుని యొక్క ప్రణాళిక. అల్లు చెప్పు గట్టిగా, ఇంకా గట్టి చెప్పు. అంటే నీకు ట్రైనింగ్లో ఈరోజు రేపట్లో దేవుని వాక్యం అర్థమవుతా ఉంటే, దేవుడు ఎవరో అర్థమవుతా ఉంటే, బలవంతుని కంటే బలము కావాలనా లేదా? నీవు నేర్చుకో. కరెక్ట్గా గడి చెప్పు. నువ్వు ఎందుకు సమస్యలకు భయపడుతున్నావంటే సమస్యలు ఎక్కువ బలంగా నీకు బలవంతుడు చేయాలని దేవుని ప్రణాళిక. అప్పుడు ఏ సమస్యను జయించే గొప్ప కార్యములు చేయాలని దేవుని ప్రణాళిక. దట్ ఈజ్ వై ట్రైనింగ్ అవసరము. బలవంతుని కంటే బలవంతులు కావాలా మనం. ఎందుకు గ్రామాలు దేవుని దగ్గర రావడం లేదంటే బలవంతుడి కంటే నువ్వు బలం పొందడం లేదు, అందుకోసం భయపడుతున్నావు. ఒక వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు, ఒక వ్యక్తికి దుష్టశక్తి ఉన్నప్పుడు యేసు క్రీస్తు నామములో విడుదల చేయగలగాల. యేసు ప్రభువు గురించి స్పష్టముగా అతనికి చెప్పగలిగి అతని గుడ్డితనము తొలగింపచేసి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలుగా మార్చే పనిలో నీవు ముందుకెళ్ళాలంటే నీకు నాకు బలం ఉండాలనా, బలహీనంగా ఉండాలనా? గట్టి చెప్పు. అలాగా దేవుని తెలుసుకోవాలా. దట్ ఈస్ ట్రైనింగ్. వెరీ ఇంపార్టెంట్. తీసుకోండి, డోంట్ టేక్ ఇట్ లైట్. ఈ బుక్ మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటే దేవుడే నీకు తెలియజేస్తాడు. పేతురు గొప్ప కార్యాలు చేశాడా లేదా? ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. ఎంతో తప్పులు పొరపాటు చేసిన వ్యక్తి, తొందరపాటు కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకుంటే నిన్ను నన్ను ఉపయోగించుకోలేడా? గడి చెప్పమ్మా. ఎప్పుడు? తమ దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు. తమ దేవుడు ఎవరో తెలుసుకొని బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే ట్రైనింగ్ అవసరము. నెక్స్ట్, టర్న్ ద పేజ్. అదే కింద ఒక పాయింట్ ఉంది. మత్తయి సువార్త 22:29. ట్రైనింగ్ ఎందుకు అవసరం ఇస్తున్నాను నేను ఇప్పుడు. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. అందరూ చెప్పండి. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పొరపాట్లు చేసేవాళ్ళు ఎందుకు పొరపాటు చేస్తున్నారు? జవాబు ఉంది అక్కడ, చూసి చెప్పు. ఎందుకు పొరపాటు చేస్తున్నారు చూసి చెప్పక్కడ. ఒకటి మిస్టేక్, లేఖనములు గుర్చిన అవగాహన లేదు. రెండవది, ఈ రెండిట్లో ఏ మిస్టేక్ జరిగినా పొరపాటు చేస్తారు విశ్వాసులు ఎవరైనా సరే. లేఖనాలు గురించిన సరైన అవగాహన మనకు ఉండాలనా లేదా? చెప్పాలా? దేవుని శక్తిని మన జీవితంలో అనుభవించాలా లేదా? ఈ రెండు జరిగితే పొరపాటు చేయకుండా ఉండవచ్చు. కాబట్టి ట్రైనింగ్ యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే లేఖనములు గురించిన సరైన అవగాహన రావాలి, దేవుని శక్తిని మన జీవితంలో అనుభవించాలి. నంబర్ 3, ఎఫెసీ పత్రిక
కొలస్సీ పత్రిక 1:28-29. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ని ప్రకటించుచున్నాము. అందరు చదవండి. ఇప్పుడు అదే చదువున్నాను. ప్రతి మనుష్యుని అందరు చదవాలి, ఒకటేసారి చదవాలా. 1 2 3 స్టార్ట్. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ని ప్రకటించుచున్నాము. పౌలు ఏ స్థాయిలో ఉన్నాడంటే ఏ వ్యక్తికైనా సువార్త చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడు. అవునా కదా? చెప్పండి. సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పుచు అంటే అతనికి జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, రెండు ఉన్నాయా? చెప్పాలండి, గడి చెప్పాలా. అతనికి జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? గడి చెప్పాలా. అంటే మనకు ప్రజలకు బోధించడానికి మనకు జ్ఞానం అవసరము, బుద్ధి అవసరం. కాబట్టి ట్రైనింగ్ అవసరం. రెండవది, ప్రతి మనుష్యునికి అంటే ఏ వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ, నామమాకార్త క్రైస్తవులా, విగ్రహాధన బ్యాక్గ్రౌండా, త్రాగుబోతులు ఉన్నారా, వ్యభిచారంలో ఉన్నారా, పాపం చేసిన వాళ్ళు ఉన్నారా, దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారా, ఏ వ్యక్తికి ఎలా చెప్పాలా, ఎలాంటి సువార్త చెప్తే, ఏ మాట చెప్తే అతను దేవుని దగ్గర నడిపిస్తాడో ఇక్కడ కూర్చుని నీకు నాకు తెలియాలా లేదా? అంటే ఒక్కరికే అన్ని రకాల వ్యక్తులకు ఒకటే రకంగా చెప్పాలన్నా, వారి బ్యాక్గ్రౌండ్ బట్టి వారికి అర్థమయ్యే దిశలో చెప్పాలా? చెప్పాలా? ఇది నీకు రావాలా. ఇది మిస్ అవుతుంది చాలామందికి. ఇది నేర్చుకోవాలంటే నీకు ఏముండాలంటే సమస్త విధములైన జ్ఞానం ఉండాలి, తర్వాత బుద్ధి ఉండాలి. వినాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నేను. దేవుడు ప్రపంచములో ఉన్న ప్రతి మనుష్యుని కూడా యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించడానికి ప్రతి మనుష్యునికి అవకాశం ఇస్తాడా? ఓన్లీ కొద్ది మందికే ఇస్తాడా? గడి చెప్పాలా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, వైజాగ్ కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ప్రాంతమైనా సరే ప్రతి ఒక్కరిని దేవుడు చేరుకోవాలనుకుంటున్నాడా లేదా? ఆమెను చెప్పు గట్టిగా. గడి చెప్పాలా. కానీ నీ పాత్ర అక్కడ ఉందా లేదా? చెప్పాలా. నీ పాత్ర ఉందా లేదా? ఎట్లా వినాలి ఇక్కడ. ఎవరో ఒకరు ఒంటరిగా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటారు. నీవు కూడా బస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఒక మాట యేసు ప్రభు గురించి చెప్పచ్చా? చెప్పాలా. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువులు ఒకరు వస్తారు. మాట్లాడుతూ ఉంటే అతను నీకు పరిచయమై మా ఇంట్లో సమస్య అని చెప్పినప్పుడు మాట్లాడచ్చా? ఎవరితో ఒకరితో మాట్లాడుతుంటే మా భర్త ఇట్లాంటి, మా భార్య ఇట్లాంటి చెప్పినప్పుడు మాట్లాడచ్చా? అంటే ప్రతి అవకాశములో కూడా దేవుడు నీకు ఉపయోగించుకునేదానికి అవకాశం ఉందా లేదా? అంటే ప్రతి వ్యక్తిని చేరుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఏం చేస్తారంటే, కొంతమంది ఉంటారు దేవుడు లేడు అనుకుంటారు. వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఉపయోగించుకుని, అలా కాదండి, దేవుడు ఉన్నాడు అనే స్థితిలోకి తీసుకొస్తాడు. తరువాత అతను ఏం చేస్తారంటే ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఇంకొకరిని ఉపయోగించుకుంటాడు. ఆ దేవుడు తెలుసుకోవడంలో ఇంకొకరికి యేసు ప్రభు ఎవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తూ ఎప్పుడో ఒకసారి ఒక బర్త్డే మీటింగో, ఒక క్రిస్మస్ మీటింగో చర్చికి వస్తారు. చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళకు యేసు ప్రభు గురించి అర్థమైనప్పుడు మేము కూడా నమ్మచ్చా అంటే ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి నడిపిస్తూ చివరకు యేసు ప్రభు రక్షకుడు అంగీకరించడానికి దేవుడు వాడుకుంటాడా లేదా? నీవు నేను ఏ అవకాశం వచ్చినా యేసు ప్రభు గురించి చెప్పచ్చా లేదా? చెప్పాలా. కిరాణా స్టోర్, పాల ప్యాకెట్, కరెంటు బిల్లు, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్పచ్చు. కొంతమంది స్ట్రీట్ టీచింగ్ చేసినప్పుడే సువార్త చెప్పారు, మధ్యలో చెప్పకూడదా? ఏమండి, పౌలు కళ లేదు. ఎక్కడ ఎప్పుడు ఏ వ్యక్తి అయినా, జైల్లో అయినా సరే, బయట ఉన్నా సరే, ఒంటరిగా ప్రతి ఒక్కరు చెప్పాలి. అలాంటి స్థాయిలో నీవు నేను సిద్ధపడాలి. ప్రతి మనుషునికి సువార్త చెప్పడం నీకు నాకు రావాలా లేదా? గడి చెప్పాలా. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము.
మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఎఫ్ఎస్సి 4:11 కరెక్ట్. ఏకత్వమును పొంది అందరు చెప్పండి. సంపూర్ణ పురుషుల మగు వరకు. చాలు, ఫస్ట్ నుంచి చదువు మళ్ళా. మనమందరము, అందరు చెప్పాలా, మనమందరము విశ్వాస విషయములోను. 1 మినిట్. మనమందరం, అందరు చెప్పండి. మనమందరము, ఇంకా గట్టి చెప్పాలా. మనమందరము. ఎవరు ఎవరు గట్టి చెప్పాలా. కాదు, విశ్వాస విషయం. మనమందరం అంటే ఎవరు? ఇక్కడ చూడు, చదివి. ఇక్కడ మీటింగ్ వచ్చిన మనమేనా? అందరంటే మనమందరం అంటే ఎవరండి? ప్రపంచములో యేసు ప్రభునందు విశ్వసించిన అందరూ. హలో, మనమందరం అంటే ఎవరు? ప్రపంచములో యేసు ప్రభుని విశ్వసించిన అందరూ. నీ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదో. చాలామందికి ఇది ఒక ప్రాబ్లం ఉంది. మాదే రైటు, మా సంస్థ, మా డినామినేషన్, అలా ఎవరైనా అనుకున్నట్లయితే నీకు ప్రాబ్లం ఉంది. మనమందరము, టైం వచ్చింది ఇప్పుడు. సంఘం ఎత్తబడే లోపల విశ్వాస విషయములో ఒక్కొక్కరు ఒకటి చెప్తే సరిపోదు, మొత్తం అందరూ ఒకటే మాట్లాడాలి ఇప్పుడు విశ్వాస విషయములోను. రెండవది, దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయములోను ఏం కలగాల? అందరు చెప్పాలా. అంటే అన్ని చర్చెస్లో దేవుని నమ్మిన బిడ్డలందరూ ఒకటే రకంగా విశ్వాస విషయములో దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలనా రాకూడదా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టి చెప్పాలా. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అదే ఎప్పుడు వస్తుంది? 2000 సంవత్సరాలు అయింది ఇప్పుడు. మొదట్లో ఆదిమ సంఘములో అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడు ఏకత్వం ఉందా లేదా? గట్టి చెప్పండి. కానీ మధ్యలో 367 నుంచి రకరకాలుగా చర్చ హిస్టరీ మీరు చదివితే రకరకాలుగా ఒక్కొక్కరు ఒకటి చెప్తా రకరకాలైన టీచింగ్ వచ్చింది. అందువల్లనే మన ప్రయత్నం ఏంటంటే మరలా మనం విశ్వాస విషయంలో ఏకత్వం తీసుకురావాలా. దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం తీసుకొచ్చినప్పుడే అది సాధ్యం కావాలా. ఖచ్చితంగా సంఘం ఎత్తబడక ముందే కావాలా. అవునా కదా? దీనికి మనందరం కూడా కరెక్ట్ అయిన దిశలో నీవు నిలబడాలంటే నీకు నాకు కరెక్ట్ అయిన టీచింగ్ పడాలా. అది మీకు ఆలోచన చేస్తున్నాం. మేము ఆలోచన ఎందుకు ఇస్తున్నామంటే నీ మనసులో నా మనసులో పడాల్సింది ఏంటంటే వాళ్ళ చర్చి వీళ్ళ చర్చి కాదు, ఒకటే చర్చ్. యేసు ప్రభు రక్తము కార్చి సాధించిన ఆ సంఘానికి ఒకటే విధమైన ఆలోచన విధానం ఉండాలి. అది కావాలంటే కరెక్ట్ అయిన ట్రైనింగ్ నీకు పడాలా. నెక్స్ట్ పాయింట్, 1 పేతురు 2:2. 1 పేతురు 2:2. 1 మినిట్ నాన్న, బైకులు చదువుతారు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, అందరూ చెప్పాలా. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ స్టార్టింగ్లో విశ్వాసములో రక్షించబడిన వారు పాలు తాగితే స్టేజ్ ఇది. పాలు తాగే అంటే చిన్నగా వాక్యం వింటున్నారు, పాలు తాగే స్టేజ్ ఇది. హెబ్రీ 5:13 చదవాలా. హెబ్రీ 5:13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు పాలు తాగే వారికి వాక్య అనుభవం ఉందా? ఈ వచనములో చెప్పిన వారికి వాక్య అనుభవం ఉందా? చెప్పాలా. పాలు తాగే స్టేజ్లో నుంచి వాక్యమును అనుభవించే స్థాయిలోకి మనము ముందుకు వెళ్ళాలా లేదా? గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా. చాలామంది ఇంకా
క్యాలెండర్లో ఒక వచనము, ఎవరో వాట్సాప్లో పంపిస్తే ఒక వాక్య భాగము, ఎవరో చెప్పిందాన్ని 2 మాటలు. అట్లా కాదు, నీవు సొంతంగా వాక్యము చదివి జ్ఞానము పొందుకోవడము, వాక్యానుభవం సంపాదించుకోవడం చాలా అవసరము. చాలామంది చాలా లో స్టాండర్డ్లో ఉన్నారు. అంటే పాలు తాగి స్టేజ్ అంటే ఏంటి? శిశువులు బ్యాచ్ అది. వాక్య అనుభవం అంటే నీవు ఆత్మీయంగా ఎదిగినటువంటి స్థాయి. కాబట్టి పాలు తాగే స్టేజ్లోంచి వాక్య విషయంలో అనుభవ స్థాయిలోకి రావాలంటే కూడా నీకు ట్రైనింగ్ అవసరము. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ ఉంది, రైట్. 2 కొరింథీ 1:20. 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు, అందరూ కొంచెం స్లోగా చదవాలండి. బైబిల్ తీసుకోండి, లేదంటే అక్కడ స్క్రీన్ మీద ఉంది, అందరూ చూడాలా. చదువుమా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, అందరు చెప్పండి. ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను. ఎన్ని అయిననంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయిననంటే ఎన్ని ఏంటి? గట్టి చెప్పాలా? ఎన్ని అంటే ఎన్ని? ఆలోచన చేయాలి మీరు, అందుకోసం అడుగుతాను నేను ఇప్పుడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చదవండి. అన్నియు, అందరు చెప్పండి. అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. చాలు, మళ్ళీ చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. చాలు చాలు, మళ్ళీ అదే చదువు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఇప్పుడు ఈ వచనం ప్రకారం అన్ని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్క వాగ్దానం తీసుకోవడం ఎంత మటుకు రైట్? మీకు ఆలోచింప చేస్తున్నా. ఎవరైనా అక్కడ ఉన్నా కూడా ఈరోజు మార్చుకోవాలి పద్ధతి. నా ప్రశ్న ఏంటంటే, ఆ వచనం ప్రకారం ఏముందండి? అన్ని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయా లేదా? చెప్పాలా? మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్క వాగ్దానమే పట్టుకుంటున్నావేంటి నువ్వు? ఒక్కొక్క సంవత్సరం ఒక వాగ్దానం పట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు? చెప్పండి. శిశు బ్యాచ్ అయితే ఒక వాగ్దానం పట్టుకొని తిరుగుతున్నది, శిశు బ్యాచ్ అది, పాల బ్యాచ్ అది. అందుకోసం ఏం చెప్తున్నాడు దేవుడు? అన్ని వాగ్దానములు నీకు నేను ఇచ్చానంటే వద్దులే ప్రభువా, ఓన్లీ ఒక్క వాగ్దానం పట్టుకుని నీ ప్రాబ్లం అది. దానికే ఉపవాసం ఉండి సిద్ధపాటు కలిగి రాత్రంతా పోయి కళ్ళు మూసుకొని ఒకటి దేవా అని పట్టుకుంటే ఎప్పుడు పట్టుకుంటావు? అన్నీ ఎప్పుడు పట్టుకుంటావు బ్రదర్ నువ్వు? ఆ వచనము అందరికా కొందరికా చెప్పాలా? నువ్వు ఉన్నావా అందులో నీవు ఉన్నావా? ఆ వచనములో నీవు ఉన్నావా? చెప్పండి. అన్ని వాగ్దానములు నీవేనా? చెప్పాలా? క్రీస్తునందు, అందరు చెప్పాలా? క్రీస్తునందు అవునన్నట్టుగా ఉండాలా. నీకు ఆ వాగ్దానం రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? చూసి చెప్పు అక్కడ. నీకు ఆ వాగ్దానములన్నీ రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? గడి చెప్పాలా? యేసుక్రీస్తులో నీవు ఉండాలా, నీలో యేసుక్రీస్తు ఉండాలా? మళ్ళా వినో, యేసుక్రీస్తులో నీవు ఉండాలా, నీలో యేసుక్రీస్తు ఉండాలా? మళ్ళీ అడుగుతున్నా, బాగా చెప్పాలి. నువ్వు యేసుక్రీస్తు నీలో ఉండాలా, నీవు యేసుక్రీస్తులో ఉండాలా? ఏంటి? క్రీస్తులో నీవు ఉండాలా, నీలో క్రీస్తు ఉండాలా? మీకు ఆలోచన చేస్తున్నా నేను. క్రీస్తులో నీవు ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలి, రెండు ఉండాలి. అది ప్రాబ్లం నీకు. ఎందుకు ఒక వాగ్దానం పట్టుకున్నావు అంటే కొన్నిసార్లు బయటకు వస్తున్నావు నువ్వు. ఎవరు రమ్మన్నారు బయటికి? క్రీస్తులో ఉండు.
కవరేజ్ ఏరియా లోపల ఉంటే అన్ని వాగ్దానాలు నీవే, బయటకు వస్తున్నావు కాబట్టి ఒకటి పట్టుకుని తిరుగుతున్నాను. అన్ని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి కాబట్టి నీవు దేవునిలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. రెండు జరగాల. ఇది నీకు పడాల, లోపల కరెక్ట్గా పడాలా. అప్పుడే తమ దేవుని ఎరిగినట్టు లెక్క. ఈ వచనములో నిన్ను చూసుకున్నట్లయితేనే నీకు వాక్యం అర్థమవుతున్నట్టు లెక్క. జాగ్రత్త, కరెక్ట్ పట్టుకోవాలి మీరు. చాలామందికి ఈ విషయాలు సరిగా అర్థం కాక 2018 వాగ్దానం అది జరుగుతుందో లేదో పట్టుకొని ఫ్రేమ్ వేసుకొని ఉంటారు ఇంట్లో. 2019, 20, 21 వరుసగా ఉంటాయి. జరిగిందా అంటే అదే ఎదురు చూస్తాం. ఏం ఎదురు చూస్తావు? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తావు బ్రదర్ నువ్వు? అన్నీ అవునట్టుగానే అక్కడ చెప్తుంటే నువ్వు ఎదురు చూస్తున్నావేంటి? అవునన్నట్టంటే అయిపోయిందా లేదా చెప్పండి. మరి అయిపోతే నీకెందుకు జరగలేదు అని క్వశ్చన్ పడాలా నీకు. ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోవాలి. నీకు నీవు క్వశ్చన్ వేసుకుంటేనే నీకు అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్ని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి అనే విషయం నీకు అర్థమైతే ఈ రోజు నుంచి ఇది నాకు తెలియచేదేవా, ఇలా నాకు పొందుకోవాలదేవా అనే ప్రశ్న నీలో నుంచి రావాలా. వారికే అర్థమవుతుంది ఇది. ఓకేనండి, దీనికోసం ట్రైనింగ్ రావాలా. లాస్ట్ పాయింట్ 2 కొరింథీ 5వ అధ్యాయము 18, 19 వచనాలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 18, 19. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వాళ్ళ పైన చదవండి. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన, అందరు చదవాలా, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇక్కడ నీ పేరుందా? అక్కడ నీ పేరుందా? అయ్యగారు, మీరు పాస్టర్ గారు, మీరు పాస్టరా? ఏం పేరు మీ పేరు? మహేష్. మీ పేరుందా అక్కడ? లేదు. లేదా? అక్కడ నీ పేరుందా లేదా? ఎక్కడుంది? ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. సమాధాన పడిన వారు పరిచర్య చేయాలన్నా, సమాధాన పడనివాడు పరిచర్య చేయాలన్నా? గడి చెప్పాలా? బ్యాగ్ తగిలించుకొని తిరిగితే కాదు. చాలామంది ఈ కాలంలో బ్యాగ్ తగిలించుకొని తిరుగుతున్నారు తెల్ల డ్రెస్ వేసుకొని. సమాధాన పడినవా లేదా? వారే సమాధాన పరిచర్య చేయాలా? ముందు దేవునితో నువ్వు సమాధాన పడినావా లేదా కరెక్ట్ క్లారిటీ ఉండాలి నీకు. పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే సమాధాన పరుచుకున్నాము కాబట్టి సమాధాన పరిచర్య మాకు దేవుడిచ్చాడు. ఇక్కడ కూర్చుని నీవు పరిచర్యలో ఉన్నప్పుడు ఏ పరిచర్య చేస్తున్నప్పటికీ ఆ పరిచర్య దేవుడు ఇచ్చాడు అనే గ్రహింపుతో పని చేయాలా. ఎప్పుడు పని చేస్తావు? ముందు నువ్వు సమాధాన పడినావా లేదో దేవునితో, అది నీకు అండర్స్టాండింగ్ రావాలా. కాబట్టి ఈ అంశాలన్నీ నీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈరోజు రేపు సెషన్స్ కరెక్ట్గా వినాలి. ఓకేనండి, లేచిన పడదాం. మనం టీ బ్రేక్ తీసుకొని మనం నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. అందరు లేచిన పడదాం ఒక్కసారి.